Hello students, this is Shankar. Today our topic is మనం జాబ్ ట్రై చేసేటప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ చూస్ చేసుకోగలగాల ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీ చూస్ చేసుకోగలగాల. యాక్చువల్లీ మనకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటిది, సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బాటిల్ ఉంది, ఇది ఒక ప్రోడక్ట్ అన్నట్లు. దీన్ని కంపెనీని డెవలప్ చేసే కంపెనీస్ను మనం ప్రోడక్ట్ బేస్డ్ అంటారు. ఈ బాటిల్ను ఇంకో కంపెనీ డెవలప్ చేయమని చెప్తాము. వాళ్ళు అలాంటి బాటిల్స్ను మేము డెవలప్ చేస్తామని కొన్ని కంపెనీస్ చెప్తూ ఉంటారు. సో వాళ్ళు ఇంటర్నల్గా ఉండవు, వేరే వర్క్ను మేము చేస్తామని, వాటిని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అని మనం చెప్తూ ఉంటాం. సో దట్ ఈ రెండిట్లలో మనకు ఏ కంపెనీస్ బెటర్, ఎక్కడ అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి, ఎక్కడ డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనే విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్ కొట్టాలంటే ఎక్కువగా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాల్సింది ఉంటుంది. అంటే స్ట్రాంగ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండగలగాలి. ఎస్పెషల్లీ ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ సో యూనివర్సిటీ కావచ్చు, సో ఐఐటి కాలేజెస్ కావచ్చు, వెళ్ళి అక్కడ నుండి హైర్ చేసుకోవడానికి వాళ్ళు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. సో దట్ ఎందుకంటే నార్మల్గా సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో 2-3 రౌండ్స్ ఉంటే వీళ్ళు 5-6 రౌండ్స్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దట్ ఇక్కడ ఇంటర్వ్యూ అనేది చాలా టఫ్గా ఉంటుంది వెన్ యూఆర్ కంపేర్ విత్ సర్వీస్ బేస్డ్. వై? బికాస్ ఇక్కడ వీళ్ళు ఒక ప్రోడక్ట్ వీళ్ళే డెవలప్ చేయాల్సింది ఉంటుంది, వాటి మీద మనం ఎక్కువగా నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేయాల్సింది ఉంటుంది. అదే సర్వీస్ బేస్డ్ ఏముంటుంది, ఈ కంపెనీ ఈ ప్రాజెక్ట్ కాకపోతే ఇంకొక ప్రాజెక్ట్ అయినా ఆ ఎంప్లాయీని చేంజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దట్ కొంచెం స్కిల్స్ అటు ఇటు ఉన్నా కూడా వాళ్ళు ట్రైన్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ కాకపోతే ఇంకొక ప్రాజెక్టుకు, ఆ ప్రాజెక్ట్ కాకపోతే ఇంకొక ప్రాజెక్టుకు క్యాండిడేట్ దగ్గర ఉన్న స్కిల్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏదో ఒక ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ప్రోడక్ట్ బేస్లో సేమ్ అదే ప్రాజెక్ట్ కోసమే వర్క్ చేయాల్సింది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏవైతే ప్రాపర్ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాటి మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి సాలరీస్. మార్కెట్ స్టాండర్డ్ కంటే ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఆ విధంగా ఇవ్వగలవు. మార్కెట్ కంటే కొంచెం ఎక్కువ సాలరీలు కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో సాలరీస్ గురించి ఎటువంటి కాంప్రమైజ్ అనేది ఉండదు. అలా అని సర్వీస్ బేస్డ్లో సాలరీస్ ఇవ్వరని కాదు. సో వీటితో కంపేర్ చేసుకుంటే అక్కడ కొంచెము ఎక్కువగా ఉంటుంది. వర్క్ పర్ఫార్మెన్స్ మ్యాండేటరీగా వాళ్ళు ప్రూవ్ చేసుకోగలగాల్సింది ఉంటుంది. చెప్పాను కదా, ఆ ప్రాజెక్ట్ కావాల్సిన స్కిల్స్కి లేకపోతే వాళ్ళకు కంపల్సరీ పేపీలో పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. అదే సర్వీస్ బేస్డ్లో చూసుకుంటే ఈ అబ్బాయికి ఈ స్కిల్స్ లేకపోతే ఇంకొక స్కిల్స్ నేర్పించడము, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జావా మీద ప్రాజెక్ట్ ఉంది, అక్కడ స్కిల్స్ షూటబుల్ లేకపోతే క్యాండిడేట్స్ వెబ్ డెవలపింగ్ సైడ్ పంపించడం కావచ్చు, టెస్టింగ్ సైడ్ పంపించడం కావచ్చు, లేదంటే మేనేజ్మెంట్ సైడ్ పంపించడం కావచ్చు. ఇలా ఒక ఛాన్స్ కాకపోతే ఇంకొక ఛాన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, సో దట్ ఇక్కడైతే సేమ్ అవే స్కిల్స్ కంపల్సరీ నేర్చుకోవాలి, అదర్వైజ్ డెఫినెట్లీ దే విల్ పుట్ ఇన్ పిఐపి. సో నో డౌట్ అట్ ఆల్. సో ఆన్ సైట్ ఆపర్చునిటీస్ మనం ఆలోచిస్తే సో డెఫినెట్లీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలలో కొంచెం ఎక్కువగా ఆన్ సైట్ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్ వాళ్ళ క్లయింట్ దగ్గర ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, అక్కడికి వెళ్ళి డెలివర్ చేసే విషయంలో కావచ్చు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సర్వీస్ బేస్డ్లో చూసుకుంటే ఎక్కువగా మనకు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉండడం వల్ల మనకు వచ్చే ఛాన్సెస్ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. సో దట్ మనము రెండిట్లలో ఎక్కువగా మనకు ఆన్ సైట్ ఆపర్చునిటీస్ చూసుకోగలిగితే మనకు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లోనే ఎక్కువగా ఉంటాయి. సో దట్ ఇక్కడ జాయిన్ అయిన క్యాండిడేట్స్ కూడా ఆ కంపెనీలో లాంగ్ టర్మ్ కనిపిస్తారు మనకు. ఇదే సర్వీస్ బేస్డ్ చూసుకుంటే కొన్ని 1 year 2 years చేసి వేరే కంపెనీకి చేంజ్ అవుతూ ఉంటారు. ఈ ప్రోడక్ట్ అనేది కంటిన్యూట్గా ఉంటుంది కాబట్టి సో ఎక్కువగా కాలం మనము ఒక కంపెనీలో సస్టైన్ అవ్వడానికి, జాబ్ చేయడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. చెప్పాను కదా, అండ్ అట్ సేమ్ టైం లాంగ్ టర్మ్లో కూడా జాబ్ సెక్యూరిటీ విషయంలో వచ్చేసరికి సో అక్కడ ఆ ప్రాజెక్టుకు ఆ స్కిల్స్ మీ దగ్గర ఉన్నంత వరకు ఉంచుకుంటారు. లేదంటే డెఫినెట్లీ వాళ్ళకు ఇంకొక ఆప్షన్ లేకుండా మిమ్మల్ని బయటికి పంపించడానికి ఎటువంటి ఆలోచన లేకుండా కూడా మిమ్మల్ని బయటికి పంపించే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ అదే మీరు మనం సర్వీస్ బేస్డ్ చూసుకుంటే చెప్పాం కదా, ఈ స్కిల్స్ మీరు సూటబుల్ అవ్వకపోతే ఇంకొక స్కిల్స్ కావచ్చు, అది కాకపోతే ఇంకొకటి కావచ్చు, ఇలా ఏదైనా జరుగుతూ ఉంటుంది.
సో దట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్లయింట్స్ ఉంటాయి. ఈ క్లయింట్ కాకపోతే ఇంకో క్లయింట్, ఆ క్లయింట్ కాకపోతే ఇంకో క్లయింట్, ప్రాజెక్ట్ కాకపోతే ఇంకొక ప్రాజెక్ట్, అలా మనకు ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో విచ్ వన్ ఈస్ బెటర్ ఇన్ ద సెన్స్, మనం స్ట్రాంగ్ స్కిల్స్ ఉండగలిగితే ప్రోడక్ట్ బేస్డ్కి వెళ్ళగలగాలి. కొంచెం అటు ఇటు ఉంటే టైప్ 3 కాలేజెస్కు ఎక్కువగా ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ను, స్మాల్ కాలేజెస్ను టార్గెట్ చేయగలుగుతాయి. సో దట్ వాళ్ళకు తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ నేర్పించుకొని ప్రాజెక్ట్లోకి డిప్లాయ్ చేసుకుంటూ ఉంటారు. సో దట్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ ప్రోడక్ట్ కావచ్చు యాజ్ వెల్ యాజ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ గురించి, ప్లీజ్ కామెంట్ హియర్, వి విల్ గైడ్ యూ. ఆల్ ద బెస్ట్.